పదవి విరమణ ఉద్యోగానికే తప్ప వయసుకు కాదని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సత్కార సభ ఘనంగా జరిగింది. నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో శానిటరీ ఇన్స్పెక్టర్ టి ప్రసాద్, బిల్ కలెక్టర్ డి ఓంకార్రావు, అటెండర్ ఎన్వి కృష్ణ, చైన్ మ్యాన్ వాసంశెట్టి సత్యనారాయణ, డే వాచర్ కోలా మంగతాయారు, హెల్పర్ ఎన్ సత్యనారాయణల పదవి విరమణ సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, ఎస్ఈపి సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, సెక్రటరీ ఏసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ పదవి విరమణ ఉద్యోగానికే తప్ప వయస్సుకు కాదని, శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఉద్యోగంలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల సేవలను కమిషనర్ ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పిఎఫ్ చెక్లను కమిషనర్ జె వెంకట్రావు ఉద్యోగులకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను కాకినాడ నగరపాలక సంస్థ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి పాల్, ఉపాధ్యక్షులు రాజేష్, జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎందుకలా చెప్తున్నానంటే ఇదంతా హ్యాపీగా వేరే జాబ్లో ఉండేటప్పుడు ఏం చేసుకుంటే అర్లీ మార్నింగ్ 7 to 8 హ్యాపీగా జిమ్కి వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం వచ్చి మిగతా పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మార్నింగ్ 7 o'clock జిమ్కి వెళ్ళలేదు, ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సాయంత్రం అయితే జిమ్కి వెళ్ళాలంటే సాయంత్రం వచ్చి ఫైట్స్లో వీళ్ళందరూ ఫైట్స్ తీసుకొచ్చి పెడతాను. ఇంక నేను ఎప్పుడైతే వచ్చి జిమ్కి దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 కేజీకి వెళ్ళలేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాకే ఇది పరిస్థితి అయితే మరి శానిటరీ స్టాఫ్ పరిస్థితి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి తిరిగి దగ్గర ఉండి సాయంత్రం వరకు పనులు చేయించి ఏ టైంలో ఎంత చేసినా ఎక్కడో సరిగా లేకపోతే ఏ ఫోన్లో వెళ్తే లేదా ఏ టైంలో వెళ్తుంటే అక్కడ ఏదో చెత్త కనిపించడం లేకపోతే ఎవరో మెసేజ్లో పెట్టి మా దగ్గర ఇవ్వండి శానిటేషన్ క్లియర్ చేయలేదంటే వెంటనే మెసేజ్ నేను పెట్టేసి ఇమీడియట్గా అర్జెంట్ చేసేసి నాకు వెంటనే ఫోటోలు పంపించమని చెప్తాను. సో ఈ విధంగా తనకి ప్రశాసనతో కలిసి తిరిగి పనిచేసి ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య 2 సంవత్సరాలు పైబడి పరిచయం ఉంది. ఎందుకంటే నేను 93-92 సర్వీస్లోకి వస్తే అప్పుడు నేను అంతా ఉన్నారు. అంతా 32 దాటిపోయి మీకు సర్వీస్ కదా, 31-32 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నారు. నేను అప్పుడు మళ్ళీ ప్రమోషన్ మీద బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కమిషనర్గా ఒక సెక్రటరీ వాళ్ళ ఇక్కడ రావడంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా పాత మిత్రులే. కానీ ప్రసాద్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఏదో టైం పడుతుందంటే చిన్న చిన్న 2 ముక్కలతో ముగిస్తాను. ప్రసాద్ అంటే లౌక్యం తెలియని వ్యక్తి, లౌక్యం తెలియగానే ఉద్యోగం చేస్తాడు. అంటే నా పని ఏదో నేను చేసుకుంటానులే, ఆ వ్యక్తి నాకేంటి ఈ వ్యక్తి నాకేంటి అనుకుంటాడు.